గంగా, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల అరుణ్ బాబు మరో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా పిచ్చిదాన్ని అనిపించుకోవాలనే పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో ఏదైనా సమస్య అయితే దాన్ని పరిష్కరించడానికి తను మాత్రమే ఉందా? నేను లేనా అంటున్నాడు. దానికి నేనేం సమాధానం చెప్పాలమ్మా? ఇలా చెడ్డ పేరు తెచ్చుకోవడానికే ఆ బంగ్లాకి కోడలుగా వెళ్ళావా? తినేదాన్ని ఇంకొకరికి పెట్టడంలో నువ్వు దయాహృదయం కలదానివే, కానీ నీ జీవితాన్నే పంచిపెట్టే స్థాయికి నువ్వు దయాహృదయం కలదానివా? నీకున్న తెలివితేటలకి తప్పక సాధిస్తావని నేను ఎన్నో కలలు కన్నాను. కానీ నీ జీవితాన్ని నువ్వే ఇలా నాశనం చేసుకుంటావని అసలు నేను అనుకోలేదమ్మా. ఎందుకు కన్నీళ్లను కళ్ళలోనే ఉంచుకుంటావు? బయటికి రానివమ్మా. ఏడిస్తేనే మనసు కుదుట పడుతుంది. త్వరగా ఏడ్చేయి. నేనెందుకు ఏడవాలి? నా స్థానంలో ఉండి నేనేం చేయాలో అది నిజాయితీగా చేస్తున్నప్పుడు నేనెందుకు ఏడవాలి? నీ జీవితమే నాశనం అయిపోతుంటే నీకు అసలు చింత లేదా? నాకిది జానకక్క ఆశీర్వాదం వల్ల లభించిన జీవితం. దీన్ని ఎవ్వరూ ఎన్నటికీ ఏం చేయలేరు. అరుణ్ బాబే నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకెవరేం చేయగలరు? ఆయన మనసేంటో నాకు బాగా తెలుసు. నన్ను వద్దనుకునే మనసు ఆయనకెన్నటికీ ఉండదు. జానకక్కని మర్చిపోవడానికి ఆయనకి 6 సంవత్సరాలు సరిపోలేదు. నన్ను మర్చిపోవడానికి కూడా ఆయనకి జీవితం చాలదు. నువ్వు భర్త మీద ఉన్న నమ్మకంతో ఇలా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు జైల్లో ఖైదీగా ఉన్నంత వరకు ఆయన పరిస్థితి కూడా ఖైదీయే. త్యాగం అనే పేరుతో నువ్వు జైల్లోకి వచ్చిన తర్వాత నిన్నే తలుచుకోవాలనేది ఆయనకి ఏమైనా తలరాత? దేవసేన కోసమే నిన్న ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అదే దేవసేన కోసమే అరుణ్ బాబు ఇప్పుడు మాయని పెళ్లి చేసుకోబోతున్నాడు. చేసుకోనివ్వండి. అదే ఆయన ఇష్టమైతే ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోనివ్వు. నీకెందుకింత పట్టుదల? దొరికిన మంచి జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావేంటి? అసలు నువ్వు చేసేదేమైనా బాగుందా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకొకరు విమర్శించడానికి అవకాశం ఇవ్వనంత వరకే నిన్నందరూ గౌరవిస్తారు. విమర్శించే స్థాయికి వచ్చాక నీకు అసలు విలువే ఉండదమ్మా. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. దీని గురించి ఆలోచించి మీరెవరూ దిగులు పడకండి. దయచేసి నన్ను రమ్మని పిలవడానికి ఇంకోసారి ఇక్కడికి రాకండి. ఎప్పుడు నువ్వు నా మాటను గౌరవించలేదో నిన్ను చూడడానికి నేనెందుకు రావాలి? రాను. దేవసేన, నేను తనతో మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో. తాతయ్య ఎంతగా పిలుస్తున్నా నువ్వు ఎందుకు రానంటున్నావు గంగా? ఏంటక్క, అన్నీ తెలిసిన నువ్వే ఇలా అడుగుతున్నావు? ఏంటి గంగా నన్నక్క అంటున్నావు? నన్ను అమ్మనుకుని అలా అంటున్నావా? నేను దేవసేనను గంగా. ఇంతకు ముందు వచ్చినప్పుడు జానకక్క నాతో నువ్వు అమ్మని చూసావా? అవును, నాతో మాట్లాడింది. ఇప్పుడెలా? ఏమైందో ఏంటో గంగా, కొన్ని రోజులుగా అమ్మ నాతో మాట్లాడట్లేదు. నేను ఎంత పిలిచినా నా దగ్గరికి రావట్లేదు. అమ్మకి ఏమైందో, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు గంగా. భైరవి నుండి ఆయన్ని కాపాడడానికి జానకక్క వల్ల మాత్రమే అవుతుందనుకున్నాను. కానీ ఇప్పుడు జానకక్కే
సమస్యల్లో ఉన్నట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆయన ఎలా కాపాడుకోగలను? అమ్మ అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటుంది గంగా. తర్వాత ఉన్నట్టుండి వచ్చేస్తుంది. అది అలా ఉంచు గంగా. నువ్వు నా మాట విని ఇంటికి రావాలి గంగా. నాన్న నిన్ను బయటికి రప్పించాలనే మా ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పారు. మా ఆయన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నువ్వు ఇంటికి రావాలని నాన్న అంతగా ఇబ్బంది పడుతున్నారు. నాన్నని ఇబ్బంది పెట్టద్దు గంగా. నువ్వు ఇంటికి వచ్చే గంగా. ఇతని రూపాన్ని గోడ మీద గీసి ఎంతో కసిగా ఈ బొమ్మని మాటి మాటికి చూస్తూ తనొక సైకోలా మారి పగతో రగిలిపోయేదట. తన పేరేంటి? భైరవి అని చెప్పినట్టు నాకు గుర్తు గంగా. ఆయన ఆపద నుండి నిన్నెలా కాపాడుకోవాలి? గంగా 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 నా మాట విను గంగా. ప్లీజ్ గంగా, ఇంటికి వచ్చే గంగా. గంగా అయిందా? గంగా. సరే సరే వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళమంటున్నానా? ఆలోచిస్తున్నా. పదండి పదండి, టైం అయింది. గంగా ఏ పాప, వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఏయ్, ఏంటి నిలబడే కలలు కంటున్నావా? నిన్నే. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. పోయిన వారం ఆకుకూరలు ఎంత రేట్ అమ్మారో తెలుసా? తెలుసు. వచ్చే వారం మా అమ్మ వస్తున్నారు. ఆ షాప్ లో చీర కొన్నావా? అవును, ధర చాలా తక్కువ. ఎవరు ఈవిడ? కొంచెం ఆగండమ్మా. ఏం కావాలో చెప్పు. ఎందుకలా అడ్డం నిలబడ్డా? ఏంటో చెప్పు. ఎవరు తాత ఆవిడ? ఎందుకు ఆవిడనే చూస్తున్నారు? ఇంకా దేనికి? డబ్బుల కోసం అయి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళ హింస తప్పడం లేదు. ఎందుకే అలా అంటావు? వాళ్ళు కూడా మనుషులే కదా. మన వల్ల అయింది 5ో 10 ఇచ్చి బయలుదేరదామే. నాకు డబ్బులేమీ వద్దు. మీరు కట్టుకున్న చీర పవిటంచు నుంచి కొంచెం చింపి నాకు ఇవ్వండి, అది చాలు. ఆలోచించకుండా త్వరగా చింపివ్వండి. ఎంత ధైర్యం! ఇదెంత కాస్ట్ చీర తెలుసా నీకు? ఎవరైనా చీరను చింపుతారా? బుద్ధుందా నీకు? దారిగో, టైం అవుతుంది, మేము వెళ్ళాలి. నువ్వు తను చూసి జాలిపడ్డావుగా, కాస్త చనువిస్తే చంకనెక్కేస్తారు వీళ్ళు. ఎందుకు తప్పుగా మాట్లాడతారు? చూస్తుంటే పిచ్చిదానిలా ఉంది. తనని చూస్తే పిచ్చిదానిలా లేదు, చెడ్డదానిలా కనపడడం లేదు. కానీ కట్టుకున్న చీర ఎందుకు చింపి ఇవ్వమంటుందో అర్థం కావడం లేదు. ఇవ్వండి. ఏయ్, ఏంటి నడి రోడ్లో ఆపి మాతో గొడవ పడాలనుకుంటున్నావా? పోలీసులకి పట్టించేస్తాను, జాగ్రత్త. మీ మంచి కోరే చెప్తున్నానమ్మా. ఇది మీకు చెప్పిన అర్థం కాదు. కొంచెం చింపివ్వండి, అది చాలు.